కల్పించండి రాష్ట్రంలో. నేను మనం చూశాను, స్కూల్కి ఏదో పేరు పెట్టారు, ఏంటది ఏదో పేరు పరిశుభ్రమ ఏదో అని పెట్టారు. ఏంటండి స్కూల్కి పరిశుభ్రమాన్ని ఏదో పేరు పెట్టి పెట్టి ఒక పాలసీ తీసుకొచ్చారు. మొన్న ఇప్పుడు చూసి చదివాను పేపర్లో. ఏంటి స్కూల్ని పెట్టంట అద్దమును దుమ్మునే పెడతారంట క్లాస్ రూముల్లో. అవునా? అద్దము దుమ్మున ఇది స్కూల్లో వచ్చి నాడు కడుతున్న బిల్డింగ్ని అంత అందమైన పక్కకు తోసి ఆ రన్నింగ్ వాటర్ ఇవ్వడానికి ఇవ్వలేక ఆ కొలుసు నీరిచ్చి ఆ పిల్లలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ టాబ్లెట్ చేసుకొస్తే దాని మీద దృష్టి పెట్టగా స్కూల్లో అంటే దువ్వుకోవడానికి వచ్చి ఆ దువ్వుకోవడానికి అద్దము దుమ్ముని పెట్టేవాడి దాని ముందు జరిగిన ప్రక్రియ ఏంటి? ముస్తాబు పోవడానికి ఆ స్కూల్ అందరం తీర్చిదిద్ది మా ప్రభుత్వం కదా. ఓకే, యాక్సెప్టెడ్, నువ్వు సంతోషం. కానీ ఈ అద్దం దుమ్ముని పెట్టే ముందు ఆ స్కూల్లో ఆ టాయిలెట్స్ని, ఆ రన్నింగ్ వాటర్ని, మధ్యాహ్నం భోజనం క్వాలిటీని పెంచి శుభ్రమైన భోజనం పెట్టండి పిల్లలకు ఉంటుంది. ఆ అరకొరగా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే నాడు జరిగి ఆపిస్తారో ఆ పనులు మొదలు పెట్టండి. అప్పుడు స్కూల్లో వచ్చి అందంగా తయారవుతాయి. ఆ తర్వాత అంతను దువ్వున పెట్టుకుంటే నా మొక్కను నేను చూసుకుని దూకోవడానికి వీలు పడుతుంది. ఇది అందుకే ముందుకు వచ్చాను కదా. ఇలాంటి పౌరుషం మాటలు ఇటువంటి చేసి ఎవరో బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరు లేరు ఇక్కడ. రాజ్యాంగం వచ్చే ప్రతి ఒడికి ఒక సమాన హక్కు ఇచ్చింది. ఎస్, తప్పకుండా ఏదైతే మెడికల్ కళాశాలలో వచ్చి ఎవరైతే స్వార్థం కోసం, సొంతం కోసం, అవినీతి కోసం కార్యక్రమాలు చేస్తున్న తప్పకుండా చట్టపరమైన చర్య తీసుకుని మా అధ్యక్షుడు ఏదైతే చెప్పిన ఆ ప్రకారం వాళ్ళకి చర్య తీసుకుంటామని మళ్ళీ చెప్తున్నాం. అందం వచ్చి చూసుకునే బదులు అందంగా చూసుకునే ముందు ఆ స్కూల్ పరిసరాలు మేము చేసాము. కానీ తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి అద్దం చూసుకొని పర్వాలేదు. తాగడానికి మంచినీళ్ళు అద్దం పెట్టుకోమేంటి? మధ్యాహ్నం భోజనం వచ్చి సరిగ్గా పెట్టకంట కలుసు తాగడం పెట్టి అద్దం పెడితే సుఖమేంటి? యోగాంధ్ర 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజుతో చేస్తే అయిపోద్దా? ఒక రోజుతో ఇక్కడ 300 కోట్లు పెట్టి ఒక మాండిమల్ని మంచి ఇది కట్టాం. ఏది మన రుచికొండలో ఒక పెద్ద బిల్డింగ్, అది అసెట్ కింద ఇచ్చాం. అది మానేసి ఒక రోజు యోగాంధ్ర పెట్టి వచ్చి మాట్లాడితే ఎలాగా? అని నీకు నచ్చింది అనుకుంటున్నాడు. ప్రజలకు నచ్చింది కావాలా, మీకు నచ్చింది కాదు. సరే, అన్నానికి లెక్కలకి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన ఆ లెక్కల ప్రకారం 300 కోట్లు. మేము మా మాట చెప్పట్లే, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం. ఎస్, భూమికి సంబంధించిన దానికి వచ్చి మీరు వచ్చి కోర్టులో కేసు వేస్తే, అవును, రూపాయికి ఏ సంస్థకి ఇచ్చారు? ₹1 రియల్ ఎస్టేట్ సత్వా ₹1 ఎప్పుడు ఏంటండి? కపిల్కి రియల్ ఎస్టేట్ కావాలి ₹1 కలిగిస్తారండి మీరు? ఇవ్వండి, మీ అప్లికేషన్ పెడతాం ₹1.